అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి కుకింగ్ సిటీ. ఈరోజు ఈ వీడియోలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉండే ఇన్స్టెంట్ వడల రెసిపీ ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రాసెస్ని చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుని ఈ విధంగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా దోరగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఒక పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ వడల రెసిపీకి ఒక పెద్ద సైజు ఉడికించిన ఆలూనైతే తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ విధంగా బౌల్లోనికి గ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలని, కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుని దీని అంతటిని ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వని చల్లారిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలూని యాడ్ చేసుకుని దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వడలు చేయడానికి కొద్దిగా చేతికైతే ఆయిల్ని అప్లై చేసుకుని కొద్దిగా తీసుకుని ఇలా బాల్స్లా చేసుకుని ప్రెస్ చేసి ఈ విధంగా ఈ షేప్ వచ్చేటట్టు వడలన్నింటినీ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వడలన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వడలన్నింటినీ ఈ విధంగా 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా వేయించుకుందాం. వీటిని ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకుని బొంబాయి రవ్వ వడల రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.